ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ సన్నిధానంలో కూడుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించారని నీకు వందనాలు. ఇదిగో నాయన తండ్రి, నీ మాటలకు వెళుతుండగా నాయన సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వెంటనే నీ పిల్లలు వారి యొక్క మనోన్నతిని వెలిగించుకొని నీ భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. యేసుక్రీస్తు వారు సంఘాన్ని కట్టడానికి వచ్చారా, కూల్చడానికి వచ్చాడా? యేసుక్రీస్తు వారు సంఘాన్ని కట్టడానికి వచ్చాడా, కూల్చడానికి వచ్చాడా? నిజంగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి కేవలం మనుషులమైన మనలను రక్షించడానికి, తన ప్రాణాన్ని త్యాగం చేయడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. నిజంగా ఆయనే గనక రాకపోతే ఈ లోకానికి ఈరోజు రక్షణ అనేది లేదండి. యేసుక్రీస్తు సంఘాన్ని కట్టడానికి తన స్వరక్తాన్ని ఇచ్చి, ఏమండి, తన సొంత రక్తాన్ని మన కొరకు ఆ శిలువలో కార్చి తన ప్రాణాన్ని త్యాగం చేశాడండి. నిజంగా ఆయన గురించి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వలరా సంఘాన్ని కట్టడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఈరోజు సంఘాలు కడుతున్నారు కానీ ఏమండి, ఎలాంటి ఉద్దేశంతో సంఘాన్ని కడుతున్నారో మనకి తెలుసు. ఏమండి, ఎంతోమంది ఎన్నో సంఘాలు కడుతున్నారు కానీ ఆ సంఘం పైన యేసుక్రీస్తు వారి పేరు ఉండదు. అవును కానీ పెంతుకోస్తు అనో, బాపిస్ట్ అనో, ఏమండి లోదరన్ అనో, ఆర్సిఎం అనో, ఇలా రకరకాలైన పేర్లు మన బైబిల్లో నుంచి పెట్టుకున్నారు. దేవుడు ఎక్కడైనా ఈ పేర్లే పెట్టుకోండి అని ఎక్కడైనా చెప్పినట్టుగా బైబిల్లో మనకు కనబడదా అంటే ఎక్కడా కనబడదండి. యేసు ప్రభువారే తానే మనందరి కొరకు రక్తాన్ని కార్చి మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి సంఘాన్ని కడితే ఈరోజు ఆ యేసుక్రీస్తు పేరును ఏమండి ఆ సంఘానికి తగిలించడానికి నామోసుగా ఫీల్ అయిపోతున్న వారు మనకు కనపడుతున్నారు. నిజంగా యేసుప్రభువారు ఆయన యొక్క సువార్తలలో కానీ బోధలో కానీ ఏమండి పరిశుద్ధాత్మ శక్తితో కానీ మరి ఎంతగానో సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేశాడండి. ఏమండి ఒక 4 మాటలు మనం చూద్దామండి ఈ సమయంలో. యేసుక్రీస్తు వారు సంఘానికి నిజంగా పునాది వేయటం అనేది గొప్ప విషయం అండి. ఆయన సంఘానికే కానీ ఏమండి లేదా ఆ యొక్క పునాదికి కానీ అధిపతిగా కనపడుతున్నాడు ఆయన. అవును కదండి. సంఘానికి ఇప్పుడు కుటుంబంలో పెద్దగా ఎవరు నిర్వహిస్తున్నారంటే ఏమండి కుటుంబ యజమానుడి. అనగాండి కుటుంబంలో ఎవరైతే యజమానిగా ఉన్నాడో అతడే పెద్దగా నిర్వర్తిస్తుంటాడు. కానీ ఈరోజు సంఘానికి పెద్ద ఎవరు? ఈ సంఘం అంతా ఎలా నిర్మించబడిందంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఆయన లేకపోతే ఈరోజు సంఘం అనేదే లేదు, ఏమండి క్రైస్తవం అనేదే లేదండి. నిజంగా ఆయన చేయబట్టినండి సంఘం ప్రారంభించబడింది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. 16వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? మరియు నీవు పేతురువు, నీ బండ మీద ఎవరి సంఘాన్ని కడతాను? నా సంఘం అంటున్నాడు. నేను సంఘాన్ని నిర్మిస్తున్నాను, అది నాది అంటాం. కానీ కొంతమంది అంటే ఏమంటారండి, నా సంఘం నీ సంఘం, నీ సంఘం వేరే నా సంఘం వేరే, నీ విశ్వాసం వేరే నా విశ్వాసం వేరే అని భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళు లేరండి. క్రైస్తవులంతా ఒకటే కానీ రకరకాలైన డినామినేషన్లు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు ఒక్కడే. ఏమండి ఎపిసీలు రాసిన పత్రికలో చూడండి ఒకసారి. ఎపిసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడు చూడండి. యేసు ప్రభువారు 6వ వచనం.
చదువు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఆయనే వ్యాపించాడు. అందరిలో ఆయనే ఉన్నప్పుడు సంఘం అంతా ఆయనదన్నప్పుడు సంఘాలు ఎందుకండి విడిపోయాయి? ఎందుకండి డినామినేషన్లుగా మారిపోయారు? ఎందుకు అండి పెంతుకోస్తాన్ని, బాపిస్టాన్ని, లోదరన్ అని అవండి ఇలాంటి రకరకాలైన పేర్లతో వాళ్ళు భూమి మీద సంఘాలు స్థాపిస్తూ బతుకుతున్నారు. కానీ పెట్టుకోవాల్సిన పేరు ఏంటంటే క్రీస్తు సంఘం అని ఒక్కటే పెట్టాలి. ఈరోజు సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే సంఘాన్ని కూల్చడానికే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సంఘంలో చేర్చబడి సభ్యుడిగా ఉన్న వాళ్ళు కూడా సంఘాన్ని కూల్చుతున్న వాళ్ళు ఉన్నారండి. అవునా లేదా? సంఘాన్ని వ్యతిరేకించే వాళ్ళు లేరా? క్రీస్తు సంఘాన్ని వ్యతిరేకించి కూల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే తాను చెడిపోయాడు కాబట్టి అందులో ఉన్న వాళ్ళందరినీ చెడగొట్టాలి, ఈ సంఘాన్ని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ యేసు ప్రభువు వారు సంఘాన్ని కూల్చడానికి రాలేదు, ఆయన కట్టడానికి వచ్చాడు. ఏమంటున్నాడు అక్కడ? ఇందాక చదివిన కదా, పేతురు రాసిన మత్తయి సువార్త 16:18లో, మరియు నీవు పేతురవు, నీ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళం యొక్క ద్వారములు, పాతాళం అంట ఏమండి దాని ఎదుట ఏ ఎదుట? సంఘం ఎదుట నిలవలేరదు అంటున్నాడు. ఎలాంటి సంఘం అది? క్రీస్తు సంఘము, క్రీస్తు పేరు పెట్టబడిన సంఘము, క్రీస్తులాగా బ్రతుకుతున్న సంఘం ఎదుట పాతాళ ద్వారాలు నిలవనేరమంటున్నా. అంటే పాతాళానికి వెళ్ళిపోదనమాట ఆ సంఘం. క్రీస్తు కొరకు బ్రతికితే, క్రీస్తులాగా బ్రతికితే ఆ సంఘంలో ఉన్న సభ్యుడు ఎవరైనా కానీ పాతాళ లోకానికి పోయే అవకాశం ఉండదని చెబుతున్నాడు పేతురు గారితో. దాని భావం అర్థం అదనమాట. ఏమండి ఒకసారి చూద్దాం. ఎపిసోడ్లు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-22. ఎపిసోడ్లు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-22 వరకు చూద్దాం త్వరగా. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారు. మనం పరాయి వాళ్ళం కాదు, పరదేశులు కదా అంటారు. ఏమంటే చాలామంది ఒకనొక దేశానికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమంటారండి? పరాయి దేశవాడు అంటారు, కానీ మనోడు అనడు కదండి, పరాయి దేశవాడే అంటారు. అందుకని ఇక్కడ ఏమంటారంటే మీరు పరాయి వాళ్ళు గారు, పరదేశులు కాదు. ఇక్కడ నుంచి మీరు ఎవరంటే ఏక ఒకే పట్టణస్థులు, దేవుని ఇంటివారు. అంటే దేవుని యొక్క ఇల్లును కలిగి ఉన్నామంటండి. ఏంటా ఇల్లు? మన దేహమే, సంఘమే దేవుని మందిరము అంటున్నాడు. ఆ దేవుని మందిరము, దేవుని సంఘము ఏదైతే ఉందో అది దేవునికి సొత్తైనది అంటున్నాడు, దేవునికి ఇష్టమైనది అంటున్నాడు. అలాంటి ఇష్టాన్ని కలిగి సంఘంగా మనమంతా భూమి మీద బతకగలుగుతున్నామా? ఏమంటే ప్రియమైన దేవుని వలన చాలామంది సంఘాలను ఏమండి వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో కడుతున్నారు. కొంతమంది డబ్బుకు ఆశపడి సంఘాన్ని కట్టే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పేరుకు ఆశపడి కట్టే వాళ్ళు ఉన్నారు. ఏమండి లేరా? ఉన్నారండి. ఎంతోమంది సంఘాలు కడుతున్నారంటే వారి ఆలోచన ప్రకారంగా కడుతున్నారు, కానీ దేవునికి నచ్చిన విధంగా కడుతున్నారా? అందుకని కొన్ని సంఘాలలో చూడండి, ఆస్తుల కాడ గొడవలు జరుగుతున్నాయా లేదా? ఆస్తుల కాడ అవునండి జరుగుతున్నాయంటే ఆ సంఘం సరి అయినది కాదు, అది దేవునికి అనుకూలమైనది కాదు. అందుకే అది కూల్చబడుతుంది. కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. విశ్వాసుల మధ్య కానీ బోధకుల మధ్య కానీ నాకంటే నాకు అనే ఆస్తుల విషయంలో గొడవ పడుతున్నారంటే ఆ సంఘం కూల్చబడుతుంది. అంటే యేసుక్రీస్తు ఏమంటే కూల్చడానికి వచ్చిందా? కట్టి నిలబెట్టడానికి వచ్చిందా? ఏమంటే ఆయన పేరట మనం సంఘాన్ని కడుతున్నామంటే అది కూల్చడానికి కాదు, నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు మనుషులు కూల్చడానికే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి
సంపాదించిన తన సంఘము ఏమంటే యేసుక్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడండి మనల్ని. కాబట్టి ఇది ఆయన సంఘం అని చెప్పాలి, కానీ నా సంఘం అని నేను చెప్పకూడదు, నీ సంఘం అని నువ్వు చెప్పకూడదు. ఎవరి సంఘం ఇది? యేసుక్రీస్తు సంఘం ఇది. ఆయన రక్తాన్ని కార్చి సంపాదించుకున్న సంఘం అని చెబుతున్నాడు. తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులు కంటే సేవకులుగా ఉంచిండు. ఆ యావత్తు మందును గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి, ఎందుకంటే జాగ్రత్త తెలుసా, సంఘంలో ఏమంటే తేడా రాకూడదు. విశ్వాసుల పట్ల కూడా చూడండి, ఒక విశ్వాసి అంటే మరొక విశ్వాసికి పడదు. అప్పుడు ఏం చేయాలి? సంఘ సేవకుడు వాళ్ళిద్దరూ కలిసే విధంగా మాట్లాడి వాళ్ళిద్దరిని కలిపి సంఘంలో నిలబెట్టాలి. దాని కొరకు నువ్వు ప్రయత్నం చేయాలి. ఏమండి, దాని కొరకే సంఘంలో అధ్యక్షుడిగా సేవకుడిగా దేవుడు నిలబెట్టినప్పుడు సంఘాన్ని ఏం చేయాలి? కాపాడాలే కానీ పాడు చేయకూడదు. కానీ ఈరోజు పాడు చేయడానికే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎందరో కనపడుతున్నారు. ఏమండి, ఇంకేమంటున్నాడు? మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి. ఈరోజు జాగ్రత్త అనేది ఉందండి సేవకులకి. అయ్యో దేవుడు నాకు అప్పగించాడే సంఘాన్ని, నేను వాళ్ళని కాయాలి, దేవుడు మాటలు చెప్పి దేవుడు నడిపించాలనే ఉద్దేశంతో సంఘాన్ని కడుతున్నారా? ఏమండి, ఆ సంఘం ద్వారాగా నేను బ్రతకాలి, ఆ సంఘం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి, కూడగొట్టుకోవాలి, ఏమండి బిల్డింగులు కట్టాలి, కార్లు కొనాలని ప్రయత్నం చేస్తున్నారా? ఏమండి, నిజంగా దేవుడు అప్పగించాడు నాకు అనే భయంతో సంఘాన్ని ఈరోజు నడిపిస్తున్న వాళ్ళు కనపడట్లేదు. ప్రియమైన దేవుని వలన ఎవరైతే దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే సంఘం దేవుడు నాకు అప్పగించాడు, వాళ్ళని నేను కాయాలి, వారిపైన నేను ఏమండి మంచి స్పందనతో బతకాలన్న ఆలోచన ఈరోజు బోధకులైన వారికి కనపడట్లేదండి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:27. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరము అయి ఉండి వేరువేరుగా అండి. చూసారండి, వేరువేరుగా వెళ్ళండి. ఇప్పుడు నేనున్నాండి, నా శరీరంలో గుండె, కిడ్నీలు, కళ్ళు, నోరు అండ్ కళ్ళు చేసే పని కళ్ళు చేయాలి, అవును కదండి. నోరు చేసే పని నోరు చేయాలి. కళ్ళు చేసే పని నోరు చేయాలంటే కుదిరిద్దా? కళ్ళతో చూడలేతామా, నోరుతో చూస్తామా? కళ్ళతోనే ఏదైనా చూడగలను, నోటితో నేను చూస్తాను అంటే అటు కుదిరిద్ది? ఏమండి, కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి మనిషి నువ్వు ఒక గుండెగా పనిచేస్తున్నావు, నువ్వు ఒక కిడ్నీగా పనిచేస్తున్నావు, నువ్వు ఒక కళ్ళగా పనిచేస్తున్నావు, నువ్వు ఒక ఊపిరితిత్తుగా పనిచేస్తున్నావు. అదే అనమాట సంఘం అంతా. యేసుక్రీస్తు శరీరంతో పోలిసి చెబుతున్నాడు. ఏమంటాడు? మళ్ళీ చదువుదాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారు కానీ, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారిగా, కొందరిని ఉపకారము చేసేవారిగా, కొందరిని. చూసారండి ఎన్ని రకాలు చెబుతున్నాడో. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ పోవాలే కానీ తప్ప ఏమండి మనకు నచ్చినట్టు చేయకూడదు. ఏమండి, ఆ రోజు అద్భుతాలు జరిగాయని ఈరోజు అద్భుతాలు చేయడం కుదిరిద్దా? అద్భుతాలు అప్పటి వరకే అయ్యి. ఏమండి, కొంతమంది ప్రవక్తలు లేచారు, ఏమండి ప్రవచనాలు ప్రకటించగలిగారు, ప్రవచనాలు చెప్పారు, జరగబోయేదని చెప్పారు. ఏమండి, ఈరోజు మనం ప్రవచనాలు చెప్పగలుగుతామండి? లేదు. అంటే కొంతమందికి కొన్ని పంచాడు దేవుడు. నువ్వు అద్భుతాలు చేయి, ఇదిగో నువ్వు ప్రవచనాలు చెప్పు, ఇదిగో నువ్వు గ్రంథాన్ని రాయి, ఇలా అందరికీ అన్ని విధాలుగా ఆ రోజు దేవుడు ఇచ్చాడు. కానీ ఈరోజు అన్ని విధాలుగా ఏమీ ఇవ్వలేదు. నువ్వేం చేయాలంటే బైబిల్ బాగా నేర్చుకొని బైబిల్లో ఉన్నది మాత్రమే చెప్పాలి. లేదు నేను అద్భుతాలు చేస్తాను, సూచక్రియాలు చేస్తాను, నేను బాగు చేస్తాను అని అంటే కుదిరిద్దా?
కాదు ప్రియమైన దేవుని వలరా, అదే చెబుతున్నాడు. అందరికీ అన్నీ ఇవ్వలేదు అంటున్నాడు. కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? కిందకి ఇప్పుడు చదివిన కిందకి లేను. కొందరి నానా భాషలు మాట్లాడేవారిగాను నియమించాను. అందరూ అపోస్తులందరూ ప్రవక్తుల, అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తుల, అందరూ భక్తుల, అందరూ అద్భుతాలు చేసేవారు అంటే లేదండి. అందరూ అద్భుతాలు చేసేవాళ్ళుగా లేరు. అందరూ ప్రవచనాలు చెప్పేవారుగా లేరు. ఏమండి? అందరూ అపోస్తులుగా ఉన్నారా? అపోస్తులు ఎవరు ఉన్నారండి? 13 మంది. అపోస్తులైన పౌలు గారితో 13 మంది. ఏమండి? 13 మందిగా అపోస్తులు వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు చాలామంది చూడండి, అపోస్తులని పేరు పెట్టుకుంటూ నేను ఒక అపోస్తులనే, లేకపోతే నేను ఒక యూదునే అని చెప్పుకుంటూ దశంభాగాలు అడుగుతున్నారండి. ఈ మధ్య ఇది ఒకటి బాగా వైరల్ అయిందండి. ఏమంటే యూట్యూబ్లో చూశానండి. ప్రతి ఒక్కడు ఏమడుగుతున్నాడు? దశంభాగం. దశంభాగం ఇవ్వకపోతే నీ కుటుంబంలో సమస్య, లేదా నీ కుటుంబంలో రోగం, లేకపోతే నీకు కలిసి రాదు, ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఏమండి? దశమభాగం ఎవరికి నియమించాడు? అది ఓన్లీ ఇశ్రాయేలులకు. ఏమండి? ఈరోజు మనం ఇశ్రాయేలునా క్రైస్తవులమా? క్రైస్తవం వాటికి ఇశ్రాయేలం కాదు. మనం క్రైస్తవులు అనబడుతున్న మనకి ఇశ్రాయేలుకి తేడా ఉంది. ఏమండి? వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళకి ఎన్నో పద్ధతులు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి అవన్నీ ఏమీ లేవండి. క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే బైబిల్లో చెప్పబడ్డ మాటలు మాత్రమే తెలియజేయాలి. అంతే కదండి. పాత నిబంధనలో ఏదో అబ్రహాముకి దేవుడు ఆశీర్వదించాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు రామ్మ అని అంటే కుదిరిద్దా? కాదు ప్రియమైన దేవుని, అలా చెప్పకూడదు. ఏమండి? అపోస్తులు ఎలాంటి బోధ చేశారో అది చేయాలి మనం. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచ్చిన చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. 11-12 వచనాలు త్వరగా. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలంట. చూసారండి, జ్ఞానం విషయంలో ఏం కావాలి? ఏకత్వం ఉండాలి. ఈరోజు ఏకత్వం కనపడిద్దా సంఘంలో? ఏమండి? నాకున్న ఆలోచన మీకుంటుందా? మీకున్న ఆలోచన నాకుంటుందా? అలా ఉండాలి అంటున్నాడు. ఏకత్వమును చదువు. సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణకు కలగారు వరకు ఆయన ఇలాగ నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణ అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. దేనికి నియమించాడంటే యేసుక్రీస్తు యొక్క జ్ఞాన విషయంలో అభివృద్ధి పొందుకోవాలని, యేసుక్రీస్తుని గురించిన మరణము కానీ పునరుత్థానం కానీ తెలియబడాలంటే ఏమండి? కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కాపర్లుగాను నియమించాడు అంటున్నాడు. అన్ని విధాలుగా నియమించలేదు. ఏమండి? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దేవుడు ఇచ్చుకుంటూ సువార్తన అనేది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోవాలని దేవుడు ప్రయత్నించాడండి. ఏమండి? నిజంగా ఈరోజు సంపూర్ణత అనేది సాధిస్తుందండి సంఘం. జ్ఞానంలో కానీ ప్రేమలో కానీ సంపూర్ణత అనేది సాధిస్తుందంటే సంపూర్ణత అనేది సాధించలేకపోతుంది. మనిషిలో సంపూర్ణ జ్ఞానం రావాలి. సంపూర్ణ జ్ఞానం అంటే యేసుక్రీస్తు ఎంతటి జ్ఞానవంతుడో మనం అంత జ్ఞానం కలిగి ఉండాలి. అంత జ్ఞానం ఉండాలంటే ఆ సంఘంలోనికి వెళుతున్న నీవు, ఆ సంఘంలో సభ్యుడిగా ఉన్న నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు సంఘాన్ని నేర్చుకోవడానికి చాలామంది వెళ్ళరండి. సమాసానికి వెళ్తారా? సంఘ సహవాసానికి వెళ్ళరండి. వాళ్ళు మానుకునే కాక వెళుతున్న వారిని కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. సంఘాన్ని కోల్చడానికి ఎంతోమంది
ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎందరో కనపడుతున్నారండి. మన బైబిల్ పరిస్థితి ఏమండి అనుబంధంగా ఎంతోమంది వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చిన బోధ చేసుకుంటూ వాళ్ళేం చేస్తున్నారంటే మనల్ని కూడా అందులోనికి లాగుతున్నారు. వారు చెప్పే బోధ తప్పు అంటున్నారు. ఒక జయశాల్ గారు కానీ, ప్రసన్నబాబు అన్న కానీ అండి, ఒక సంతోష్ అన్న కానీ వీళ్ళు చెప్పే బోధ తప్పని ఎన్నో వీడియోలు చేసినవి లేవండి మనకి సోషల్ మీడియాలో ఉన్నాయండి. అంటే ప్రియమైన దేవుని వల్ల వారు లోకంలో కలిసిపోయింది కాక సంఘంలో ఉన్న వాళ్ళని కూడా పాడు చేస్తూ సంఘాన్ని లేకుండా చేయాలని కోల్చడానికి ఎన్నో ప్రయత్నాలు అనేవి జరిగినాయి. ప్రియమైన దేవుని వల్ల ఒకసారి మరొక మాట చూద్దాం ఈ సమయంలో. యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని. చూసారండి, దేవుడు ఏ విధంగా అయితే నన్ను లోకంలో పంపించాడో తన కొరకు తన పిల్లల కొరకు నేనును వారిని లోకానికి పంపాను. దేనికోసం పంపాను? నేను ఎవరి కోసం పంపాను? నేను ఎవరి కోసం వచ్చానంటే తండ్రి కొరకు నేను వచ్చాను. తండ్రి మాట ప్రకారం నేను భూమి మీదకి వచ్చి బ్రతికాను. అలాగే నేను ఎవరిని పంపుతున్నానంటే అపోస్తులను. ఏమంటే యేసుక్రీస్తు తన శిష్యులను పంపుతున్నాడు. నేను చదువు మొదటి నుంచి 18వ వచనం. నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారము నేనును వారిని లోకములోనికి పంపిస్తున్నాను. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. వారి కొరకై నన్ను నేను ప్రతిష్ఠ చేసుకున్నాను. ఎవరిని ప్రతిష్ఠ చేయాలి లోకంలో అంటే సేవకులను అండి, అపోస్తులను. వారిని సత్యమందు ప్రతిష్ఠ అంటే నిలబెట్టడం. సత్యములో దృఢపరచుటకును చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటింపడానికి యెహోవా దేవుడు ఎందుకు యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడంటే చెరలో ఉన్న వారికి. ఏ చెర అండి? సాతానుగాడి యొక్క అంధకారంలో ఉన్న వాళ్ళని విడిపించడానికి యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు. నిజంగా ఆయన వచ్చాడు కాబట్టి, ఆయన స్థాపించాడు కాబట్టి సంఘాన్ని, ఆయన ఎవరి మీదైతే సంఘాన్ని స్థాపిస్తానని చెప్పాడో అతనిని నిలబెట్టుకొని ఈరోజు అనేక సంఘాలు అనేవి విస్తరించాయండి. ఆ రోజు పేతురు గారిని కనుక దేవుడు యేసుక్రీస్తు ఎంచుకోకపోతే, పేతురు మీద కనుక తన సంఘాన్ని కట్టకపోతే ఈరోజు సంఘాలు అనేవి లేవండి. ప్రియమైన దేవుని వలన ఈరోజు ఆ సంఘాలు అనేవి నిజంగా దేవునికి అనుకూలంగా మార్చుతున్నారా ఏమండి? ఈరోజు అలా మార్చడానికి లేదండి. ప్రియమైన దేవుని వలన చూడండి, మరొక మాట చూద్దాం ఈ సమయంలో ముగిస్తానుగా.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:23లో చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. 3వ అధ్యాయము 23. వీరు క్రీస్తువారు. ఎవరు క్రీస్తువారు? సంఘం. సంఘం క్రీస్తువారైతే క్రీస్తు దేవునివాడు. అంటే ప్రియమైన దేవుని వారరా, ఈ సంఘం అనేది క్రీస్తు అంటున్నాడు. నిజంగా సంఘం అంతా క్రీస్తులాగా మారుతుందా? క్రీస్తులోనికి మారుస్తున్నారా? లేదండి ప్రియమైన దేవుని వల్ల. క్రీస్తు కొరకు మార్చట్లేదు. సంఘాన్ని దేనికి మారుస్తున్నారు? సంఘాన్ని ఎలా కడుతున్నారు? దేనికి కడుతున్నారంటే డబ్బు కోసమే. ఏమండి, బైబిల్ పట్టుకొని బోధకుడిగా మారితే నాకు ఎన్నో డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆస్తులు కూడగొట్టుకోవచ్చు అని ఆలోచనతో సంఘాలు కడుతున్న వారు ఎంతోమంది మనకి కనపడుతున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడండి, మళ్ళా చదవమాట. వీరు క్రీస్తువారు, క్రీస్తేమో దేవుని వాడు. చదువు. అంతేనా? ప్రియమైన దేవుని వారరా, సంఘమేమో క్రీస్తువారు, క్రీస్తేమో దేవుని వాడు. అంటే సంఘం అంతా ఎవరి కొరకు బ్రతకాలి? క్రీస్తు కొరకు బ్రతకాలి. అంటే క్రీస్తు కొరకు సంఘాన్ని పోషించాలి, క్రీస్తులోనికి మార్చాలి. 16 చదువు. రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనము చేయుడి, క్రీస్తు సంఘములని. చూసారండి, క్రీస్తు సంఘాలన్నీ వందనాలు చెప్తున్నాయి. ఈరోజు నిజంగా క్రీస్తు సంఘము అనబడుతున్న వాళ్ళు వందనాలు చెప్పడానికి ఏమి చేయట్లేదు, ఆలోచన పట్టట్లేదు వారిలో. ఏమండి, ఒక విశ్వాసి కానీ ఒక దైవజనుడు కానీ కనపడ్డప్పుడు ఏం చేయాలి? నువ్వు వందనాలు చెప్పాలి. ఇక్కడ ప్రత్యేకించి ఈ పత్రికను పౌలు గారు ఎందుకు రాస్తున్నారు తెలుసా? వారిలో ఏమీ లేదు, వందనం వచ్చినం లేదు, అంటే సమాధానం లేదు. వందనం చెప్పటం అంటే సమాధాన పడినమో అని. ఏమండి బ్రదర్, మీకు వందనాలు అంటే నీతో నేను సమాధాన పడుతున్నానని. ఏమంటున్నాడు అక్కడ? మళ్ళీ చదువు. 16:16లో రోమిలికి రాసిన పత్రిక 16:16 ఏమంటున్నాడు? పవిత్రమైన ముద్దు పెట్టుకొనుడి, ఒకరినొకడు వందనాలు చెప్పుకోండి. ఒక సహోదరిమని కానీ ఒక విశ్వాసి కానీ ఒక దైవజనుడు కానీ కనపడ్డప్పుడు వందనాలు చెప్పుకునే ఆలోచన అనేది కొంతమంది సంఘాలలో కనపడదు. ఏమంటే నిజంగా వారు క్రీస్తు సంఘమేనా? క్రీస్తు సంఘం అయితే బైబిల్లో చెప్పబడిన మాటల ప్రకారం మనం ఏం చేయాలి? బతకాలి, దాని ప్రకారంగా ప్రవర్తించాలి. ఈరోజు అలా ఉందండి. ఏమంటే ఒక దైవజనుడు కనపడ్డ వందనాలు చెప్పని పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు సంఘములన్నీ వందనాలు చెబుతున్నాను. ఎవరికి రాస్తున్నాడు ఈ ఉత్తరం? అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక, రోమాలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న ఎన్నో సంఘాల వారు మీకు వందనాలు చెబుతున్నాడు. ఆ మాట ఎందుకు రాయాలండి? ఏమండి, ఈయన ఎక్కడో ఉండి పత్రిక రాస్తున్నాడు. ఏమండి, రోమాలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయిందా వాళ్ళకి వందనాలు చెప్పాలనే విషయం? ఏమండి, నిజంగా అపోస్తలుడైన పౌలు గారు ఈ ఉత్తరాన్ని రాస్తూ పక్కన సంఘాలన్నీ కూడా మీకు వందనాలు చెబుతున్నారు అని ఈ మాటను రాస్తున్నాడంటే నిజంగా ప్రేమ దేవుని వల్లరా. అపోస్తలుడైన పౌలు గారికి ఏమండి ఆయన కట్టిన సంఘాలన్నిటి మీద ఆయనకి దృష్టి ఉంది. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా బతుకుతున్నారు అనే ఆలోచన నిజంగా పౌలు గారికి ఉంది. కాబట్టి పక్కన సంఘాలన్నీ మీకు వందనాలు చెబుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ చెబుతాం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే చివరికి ఒక మాటను చూసుకొని ముగిస్తాం ఈ సమయంలో. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. చివరికి ఒక మాటను చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. అధ్యాయము 21. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును కాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పిన శిష్యులతో చెబుతున్నాడండి. తండ్రి నన్ను ఎలాగైతే పంపాడో నేను మిమ్మల్ని అలాగనే పంపుతున్నాను. దేని కొరకు నన్ను పంపాడు తండ్రి? నశించిపోతున్న నా పిల్లలైన అందరినీ కాపాడడానికి ఎల్లయ్యా అన్నాడు. అంటే నశించిపోతున్న ఆత్మలన్నీ కాపాడడానికి యేసుక్రీస్తు వచ్చాడు. నేను ఎలాగైతే వచ్చానో మీరు కూడా అలాగనే వెళ్ళాలి అంటున్నాడు. కానీ ఈరోజు
ఏమండి సేవకులను పడుతున్నారు, ఎలా వస్తున్నారు? ఏమండి ఆత్మలను కాపాడడానికి వస్తున్నారా? ఆ ఆత్మల నుండి, ఆ విశ్వాసం నుండి డబ్బు సంపాదించుకొని బతకడానికి వస్తున్నారా? ఇప్పుడు మేము దేవుని వల్ల ఆలోచించాలి. సంఘాలన్నీ కట్టబడాలి అంటే అది ఎలా కట్టబడాలి? క్రీస్తు ఎలాగైతే కట్టాడో అలా కట్టాలి. నేను ఎలాగైతే నన్ను ఎలాగైతే తండ్రి ఈ లోకానికి పంపాడో నేను కూడా మిమ్మల్ని అలాగనే పంపుతున్నాను అంటున్నాను. అలాగా దేవుని కొరకు వెళ్ళేవారు ఉన్నారా సేవకులు సంఘాన్ని కట్టడానికి? లేదు ప్రియమైన దేవుని వల్ల. కానీ దేవుడికి నచ్చినట్టుగా సంఘాలన్నిటినీ నడిపించాలండి. దేవుడు మాటలు చెప్పి నడిపించాలి. బైబిల్లో ఉన్నవి చెప్పాలి, కానీ లేని వాటిని చెప్పి సంఘాన్ని కట్టకూడదు. అలా కడితే సంఘం కూల్చబడితే కానీ కట్టబడదు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన నీ పిల్లలు కొన్ని మాటలు తెలియజేశాను నాయన, జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన విన్న మాటలు మర్చిపోకుండా తమ హృదయంలో ఫలింపజేయండి. నిజంగా ఈరోజు ప్రతి సంఘాన్ని దైవజనుడిగా కట్టబడుతున్న ఆ సంఘాలన్నీ తండ్రి యేసుక్రీస్తు వారు ఎలాగైతే కట్టాడో ఆ విధంగా కట్టలేని పరిస్థితిలో ఎంతోమంది ఉన్నారు. మరి అలా కట్టాలని, మరి కోల్చడానికి మనం ప్రయత్నించకూడదని, యేసుక్రీస్తులాగా సంఘాలన్నీ కట్టి మీ కొరకు ఉన్నతంగా నడిపించాలని ఈ మాటలు తెలియజేశాను. వెంటనే మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.